అయితే ఎందుకు చేస్తున్నామంటే నార్మల్ డెలివరీకి ఈజీగా డెలివరీ అవ్వాలి అని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నా మేడంకి. నేను మా హస్బెండ్తో చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే ట్రిప్కి వెళ్ళినారు వాళ్ళంతా కలిసి, మేడారం జాతరకి వెళ్ళినారు. అందుకే ఇంకా నేనైతే ఒక్కదాన్నే ఇంకా చేసుకుంటున్నా. మళ్ళీ పోయిందే కాళ్ళు వస్తుంది ఇప్పుడే నాది. ఇంకేం చేస్తానే వర్కౌట్లు ఎక్సర్సైజ్ చేసి అలసిపోయినా. నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాకనే అవి ఎక్సర్సైజ్ చేద్దాము అని అనుకుంటున్నా. ఎందుకు రావుతుంది హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ లాగానే అనుకోండి. ఇంకా ఈరోజు నేను నా ఎక్సర్సైజ్ ఏం చేస్తాను అంటే నార్మల్ డెలివరీకి ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూసేయండి. అండ్ కొందరు ఏమంటున్నారంటే 8th మంత్లో చేయాలి, 7th మంత్లో చేయాలి ఎక్సర్సైజ్, అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అని అంటున్నారు. బట్ నేనేంటంటే నాకు డాక్టర్ చెప్పిందనమాట. నాకు ఎప్పుడైతే డాక్టర్ చెప్పిందో 9th మంత్లో చెప్పింది. ఇంక అప్పటి నుంచే నేను స్టార్ట్ చేస్తున్నా. అంటే అప్పటి నుంచి ఏం స్టార్ట్ చేస్తలేను, బట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. నాకు 9 మంత్స్లో అయిపోయింది, బట్ ఇప్పుడు 9 మంత్స్ కూడా కొంచెం ఎండ్ అయిపోతుంది. అండ్ డ్యూ డేట్ ఎప్పుడు, డెలివరీ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. డెలివరీ డేట్ అయితే నేను కన్ఫర్మ్గా చెప్పలేను, బట్ ఏమన్నారంటే మేడం పెయిన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు రండి అని చెప్పినారు. బట్ నేనైతే డేట్ చెప్పాలి అని అనుకుంటలేను. బట్ ఈ ఫిబ్రవరి మంత్లోనే ఇంకా డెలివరీ అయితే అవుతుంది. అది నార్మలా సిజరీనా అనేది కూడా మనకి ఇప్పుడే అంత క్లారిటీ లేదు. బట్ ఎక్సర్సైజ్ అయితే ఎందుకు చేస్తున్నామంటే నార్మల్ డెలివరీకి ఈజీగా డెలివరీ అవ్వాలి అని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నా. మేడం కూడా అదే చెప్పింది, నార్మల్ డెలివరీ అవ్వాలి కాబట్టి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఈజీ అవుతుంది, అందుకే ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయమని చెప్తే ఇంకా నేను కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తా ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూసేయండి. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి. నాకు ఎంత ఓపిక ఉంటుందో ఏమో తెలియదు. ఈ వ్లాగ్ అయితే నేను మా హస్బెండ్తోనే చేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా హెల్ప్ చేయడానికి. ఇప్పుడు నా ఒక్కదాని వల్ల ఎక్సర్సైజ్ కాదు, ఎవరో ఒకరు పట్టుకోవాలి, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే ఇంకా ఎక్సర్సైజ్ నేనైతే చేయగలుగుతాను కాబట్టి నేను మా హస్బెండ్తో చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే ట్రిప్కి వెళ్ళినారు వాళ్ళంతా కలిసి, మేడారం జాతరకి వెళ్ళినారు. అందుకే ఇంకా నేనైతే ఒక్కదాన్నే ఇంకా చేసుకుంటున్నా. మా మమ్మీ కలిసి, అంటే మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది. బట్ ఈ వ్లాగ్లో అయితే మా హస్బెండ్తోనే చేద్దాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు. మరి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అయితే ఆ బెలూన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అసలు చేస్తానో లేదో నాకే తెలియదు, కానీ ఆర్డర్ అయితే పెట్టుకున్నా. ఏమో మరి చూడాలి. ఇట్లయితే వచ్చిందనమాట. ఇది ఇచ్చినారేందో ఎయిర్ బోనికి ఇచ్చినారు అనుకుంటా. ప్రెస్ చేయాలనుకుంటే ఇది కాళ్ళతోని, అయితే దాంట్లోకి ఎయిర్ పోతుంది. ఇది ఎట్లా ఫిక్స్ చేయాలో కూడా తెలియదు నాకు. చేస్తానో లేదో ఎక్సర్సైజ్ కానీ ఆర్డర్ చేసుకున్నా. ఏం చేద్దాం, అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. లింక్ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఒకటి ఇచ్చినారనమాట. ఇది పీకేసి, ఇది ఉంది కదా ఇక్కడ ఇచ్చినారా, ఇది ఇందులో పెట్టేసి, చాలా కష్టం ఇక ఇది కదా. ఇట్లా అంటూ ఉండాలి. అగో వస్తుంది ఆడ చూడు. ఫస్ట్ మా మమ్మ అంటుంది, డాడీతో అనిపించాలి. ఇక అయితే లేదు, ఫైనల్గా అవుతుంది. ఆ సౌండ్ చూడు. మళ్ళీ పోయిందే ఎందుకు వెళ్ళిపోతుంది ఇక్కడిదే. అది ఇది కూడా ఇదే. సో ఇంకా బెలూన్ అప్పటి నుంచి ఇట్లానే గాలి పోతూ ఉంది. ఏం చేయాలి, ఇది అనవసరంగా తీసుకున్నా అని అయితే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది ఊది మళ్ళీ ఇది ఊడిపోతుంది, లేకపోతే పైగదాన్న ఊడిపోతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఇంకా కూర్చుంటేనేమో బెలూన్ పగిలిపోతుందా అని అదొక భయం అవుతుంది. ప్రెస్ చేయాలంటే చాలా కష్టము. గట్టిగా కావాలి ఇది చాలా. ఎందుకంటే ఇంకా నా వెయిట్కి ఉంటుందో లేదో తెలియదు. ఇంకా సడన్గా బ్లాస్ట్ అయిపోయింది అనుకో, ఇంకేం లేదు, అంతే. ఇంకా ఏమో నాకు ఫ్రీగా కూర్చోాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం
ఏం పాడు, కింద పడితే పగిలిపోతే అని భయం అవుతుంది. ఏం కాదు. అగా వస్తున్నానా 1 2 కాళ్ళు వస్తుంది ఇప్పుడే నాది. ఇంకేం చేస్తానే వర్కౌట్లు, నాకు అదే అర్థమవుతుంది లేదు. వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, నాకు అదే పిచ్చిలేస్తుంది. ఒక్కరోజు కాదు, ఒక 10 minutesకే నాకు కాళ్ళు వస్తున్నాయి. ఇంకా డైలీ చేస్తానో లేదో తెలియదు, ఎందుకంటే నాకు ఇప్పుడు స్టార్టింగ్ భయం అవుతుంది, ఇది పగిలిపోతుందా ఏమవుతుందా అని. ఇట్లా చేస్తూ ఉండాలి. కొంచెం నాకు ఏందో అంటే రోజు రెస్ట్ తీసుకుంటా. ఇంకా ఈరోజు సడన్గా స్టార్ట్ చేసేసరికి ఇంకా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది అట్లా. ఇంకా అయితే ఇట్లా మీరైతే ఎప్పటి నుంచో, అంటే నేను 9 months నుంచి స్టార్ట్ చేయలేదు, ఇంకా ఎండింగ్ అయినప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు చేయలేదన్నమాట, నేను అంత కేర్ తీసుకోలేదు, ఎందుకులే అనుకుంటా ఉన్నా. కానీ వాకింగ్ అయితే చేసిన అంటే నవ్వుతావు. అంటే మరి నిజంగా ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తుంటే నా బేబీ కూడా లోపల మూవ్ అవుతుంది. ఎప్పలేంది మా అమ్మ ఏం చేస్తుంది అని అనుకుంటా. రోజు పండుకునేదాన్ని ఈ టైంకి, కానీ ఈరోజు ఏందో వర్కౌట్లు చేస్తుంది బాగానే అనుకుంటా. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేసి అలసిపోయినా నేను. కొంచెం రెస్ట్ తీసుకున్నాకన్నా వేరే ఎక్సర్సైజ్ చేద్దాము అని అనుకుంటున్నా. ఎందుకు నవ్వుతుంది మా అమ్మ, ఒకటే నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది ఆవికే తెలియాలి. ఈ వర్కౌట్ కూడా మా అమ్మ అనుకుంటుందేమో, కదిలియక ఫోను మా అమ్మ అనుకుంటుందేమో. ఈ ఒకటే రోజు ఏదో వీడియో కోసం చేస్తుంది, దాని తర్వాత మూలకు పడేస్తుంది అని. కానీ ఏమో చూడాలి ఏమవుతుందో మరి, ఎందుకంటే నాకు అసలు చేతలు అవుతలేదు. ఇది ఒక్కటి చేసే నేను చాలా అలసిపోయినా. ఈ ఎక్సర్సైజ్ ఈ బెలూన్ మీద కూర్చొని అలసిపోయినా. ఇంకా ఇప్పుడే డెలివరీ అయితే ఇంకా చాలా కష్టం, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు ముందే ట్రిప్లు ఉన్నారు. వాళ్ళు వచ్చినాకన్నా అవ్వాలి, వాళ్ళు వచ్చినాక ఏ టైంలో అయినా పర్లేదు, కానీ వాళ్ళు ఆడుండి నాకు డెలివరీ అయిందనుకో ఇంకా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. సో అందుకే ఈరోజు ఇటుకి ఇది కొంచెం ఆపేద్దామని నేను అనుకుంటున్నా. ఎక్సర్సైజ్ చేసి అలసిపోయినా నేను, ఎంత కొంచెం సేపు కూడా చేయలేదు, కానీ నేను ఎట్లనో అవుతుంది నాకు. ఇంకా అందుకే ఇంకా జ్యూస్ అయితే తాగుతున్నా. ఇంకా జ్యూస్ తాగి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి, కొంచెం రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ ఇంకా ఏమన్నా చేయాలా వద్దా అని చూస్తా. అండ్ ఒకటే రోజు హెవీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే కొంచెం ఒక 10 minutesకి ఒక ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, డక్ వాక్ ఉంటుంది కదా, అట్లాంటివి ఒక 10 minutes 5 minutes చేస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా రోజంతా చేయాలంటే ఇక అంటే ఒక 30 minutes 20 minutes అట్లా చేయాలంటే ఇక మన వల్ల కాదు, అంటే నా వల్ల అయితే లేదు.